మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయం నుండి రామ్దాస్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో చరిత్ర గల గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఈ ఒక్క ప్రజలకు ప్రపంచానికి తెలియచేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేస్తున్నారని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకుని మెదక్ పట్టణంలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వారి ఆశయాలను కొనసాగించాలని కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను 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 జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను ఈరోజు మెదక్ పట్టణంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరి ఒక స్టాచ్యూ నుంచి వెల్కమ్ బోర్డు నుంచి శివాజీ స్టాచ్యూ వరకు మరి ఘనంగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పత్రికా విలేకరులకు అదేవిధంగా పోలీసు మిత్రులకు అందరికీ, మెదక్ పట్టణ వాసులకు అందరికీ కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి మరి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశంలో చరిత్ర గల గొప్ప వ్యక్తులు ఎవరైతురో వాళ్ళను ఈ యొక్క ప్రజలకు ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి దీటుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో కొన్ని భావంతుగా మాకు పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మరి మెదక్ పట్టణంలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ, మరి గత తెలంగాణలో 13 నెలల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. మరి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి రజాకారుల పైన యుద్ధం ప్రకటించి వారిని మరి తెలంగాణ నుంచి తరిమి కొట్టి మరి నిజమైన స్వతంత్రాన్ని 13 నెలల భారతదేశానికి వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మనకు స్వతంత్రం రావడం జరిగింది. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. భారత ప్రధానమంత్రి ఈ గొప్ప ఉక్కు మనిషి వీరి చరిత్ర మరి ప్రపంచానికి తెలియాలని చెప్పి మరి గుజరాత్ రాష్ట్రంలో మరి భారతదేశం నుంచి నలుమూలల నుంచి కూడా ఉక్కును తీసుకొచ్చి అక్కడ ఉక్కు మనిషి 150 ఫీట్ల యొక్క విగ్రహాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు భారతదేశం అంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క మరి కార్యక్రమాలు ఏవైతున్నాయో యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మెదక్ పట్టణంలో కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదిన సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చేత ఈ మెదక్ పట్టణంలో జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో
ఒక్క స్కాచ్ నుండి ఇంకొక స్కాచ్ వరకు 4 కిలోమీటర్లు పాదయాత్ర ముగించుకున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ, పత్రికా మిత్రులకు, పోలీస్ సోదరులకు ప్రత్యేక కొనసాగిద్దాం.